కొత్త ఏడాదిలో తెలంగాణ కాషాయ పార్టీ నిర్ణయాలేంటి? పాత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కొత్తగా ఏం చేయదలుచుకున్నారు? త్వరలో కొత్త బాస్ రానుండడంతో ఎలాంటి కార్యాచరణ రెడీ చేయనున్నారు? జనవరి 3వ వారంలో తెలంగాణ బీజేపీకి కొత్త బాస్ రానున్నారు. కొత్త అధ్యక్షుడు ఎవరనేది దాదాపు ఖరారైనప్పటికీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే మంచి రోజులు లేనందున ఈ నెల 16 తర్వాత కొత్త చీఫ్ ను ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే గడిచిన ఏడాదంతా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై అడపాదడపా నిరసనలు, ఆందోళనలు చేసిన బీజేపీ ఈ ఏడాది గట్టిగానే ప్లాన్ చేస్తోంది. వచ్చేదంతా ఎన్నికల హడావుడి కావడంతో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలదీయడంతో పాటు ప్రజలకు మరింత దగ్గర కావడం కోసం కమలం పార్టీ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జనవరి లేదా ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ సర్కార్ సర్పంచులను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తరహాలో విధానాలను అవలంబిస్తుందన్న ఆరోపణలున్నాయి. సర్పంచులకు దాదాపు 1000 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేయాల్సింది. వాటి కోసం సర్పంచులు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. అలాగే 2026లో గ్రేటర్ ఎన్నికలు రానున్నాయి. వీటన్నిటినీ తమకు అనుకూలంగా మలుచుకోవాలని భారతీయ జనతా పార్టీ డిసైడ్ అయింది. లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ప్రభుత్వం పాత బకాయిలను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ అంశంలో ప్రభుత్వ నిర్ణయం కంటే ముందుగానే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని బీజేపీ భావిస్తోంది. అయితే పాదయాత్ర అంశంలో కొత్తగా వచ్చే బాస్ ఆధ్వర్యంలో చేస్తారా, లేక అందుకోసం ఇంకో నేతను నియమిస్తారా అన్న విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయడంతో పాటు గ్రేటర్ లో ప్రజా కార్యక్రమాలకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. గ్రేటర్ పీఠాన్ని కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోకుండా అడ్డుకట్ట వేసేందుకు గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో పాదయాత్ర చేయాలని బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈ ఏడాదంతా ఏదో ఒక ప్రొటెస్ట్ లేదా ఆందోళన చేస్తే వచ్చే ఏడాదిలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో సత్తా చాటొచ్చని అంచనా వేస్తోంది. ఈ మేరకు బీజేపీ కార్పొరేటర్లకు ఇప్పటికే దశల వారీగా వర్క్ షాపులు నిర్వహించి ఫీడ్బ్యాక్ ఇచ్చింది. కొత్త బాస్ రాగానే భవిష్యత్తు నిర్ణయాలపై చర్చించాలని నిర్ణయించారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇన్ఛార్జ్ నేతలు అందరూ టీములుగా విడిపోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేలా బీజేపీ తన కార్యాచరణను రెడీ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలపై గత డిసెంబర్లో బీజేపీ చార్ట్ షీట్ విడుదల చేసింది. అందులో పొందుపరిచిన అంశాల ఆధారంగా ఆందోళన చేయాలని డిసైడ్ అయింది. రైతు సమస్యలపై అన్ని మండలాల వారీగా సదస్సులు నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించనుంది. అలాగే గృహలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తామన్న 2500 హామీపై తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో సెమినార్లు నిర్వహించాలని నిర్ణయించింది. మరోవైపు ఉద్యోగాల భర్తీతో పాటు కొత్త నోటిఫికేషన్లపై కూడా పూర్తి స్థాయి వివరాలతో యువతకు దగ్గరయ్యేందుకు కమలం పార్టీ భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.